Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని ఆల్గే గురించి నేర్చుకుందాం. సో ఆల్గే అనేది ప్లాంట్ కింగ్డమ్లో ఉన్న ఫస్ట్ గ్రూప్. ఈ ఆల్గేలో ఉండే ఆర్గానిజమ్స్ బాడీ చూసుకుంటే మనం చాలా సింపుల్ ఆర్గనైజేషన్తో ఉంటుంది అండ్ వాటిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఎందుకు క్లోరోఫిల్ ఉంటుందంటే అవి ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ కాబట్టి. ఆటోట్రోఫిక్ అంటే ఏంటి? వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి అన్నమాట. సో అలాగా వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి కాబట్టి దానికోసం క్లోరోఫిల్ అనేది ఉంటుంది వాటి బాడీలో. అండ్ ఈ ఆల్గే అనేవి ఏంటంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఆక్వాటిక్ బోత్ ఫ్రెష్ వాటర్లోనూ ఉంటాయి, మెరైన్ వాటర్లో కూడా ఉంటాయి. అయితే ఇవి వాటర్లోనే కాకుండా ఇంకా అదర్ హ్యాబిటేట్స్లో కూడా బతుకుతాయి అన్నమాట. కొంచెం మాయిస్ట్ ప్లేసెస్లో, డ్యామ్ ప్లేసెస్లో పెరుగుతాయి. లైక్ మాయిస్ట్ సాయిల్స్లో కానీ, మాయిస్ట్ వుడ్లో కానీ, అలాంటి మాయిస్ట్ ప్లేసెస్లో కూడా ఆల్గే అనేవి ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఇవి మేబీ ఆర్గానిజమ్స్ తోటి అసోసియేషన్లో కూడా ఉండొచ్చు. లైక్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఫంగైతో అసోసియేషన్తో ఉంటే వాటిని లైకన్స్ అంటారు. అండ్ ఆల్సో స్లాత్ బేర్ లాంటి యానిమల్స్తో కూడా ఇవి ఏంటంటే అసోసియేషన్లో ఉంటాయన్నమాట ఆల్గే అనేవి. అండ్ వీటి బాడీ చూసుకుంటే వీటి బాడీలో ఎలాంటి వాస్కులర్ టిష్యూస్ ఉండవు. వాస్కులర్ టిష్యూస్ అంటే ఏంటి? జైలమ్, ఫ్లోయమ్ ఇలాంటి వాస్కులర్ టిష్యూస్ అనేవి ఉండవు అనమాట. జనరల్గా ప్లాంట్స్లో జైలమ్ అండ్ ఫ్లోయమ్ అనేవి ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే వాటి వాటర్ని, అంటే సాయిల్ నుంచి వాటర్ని, ఫుడ్ని తీసుకుని పైదాకా ఆర్గానిజమ్స్ని ఇవ్వడం కోసం ఈ వాస్కులర్ టిష్యూస్ అనేవి ఉంటాయన్నమాట ప్లాంట్స్లో. కానీ ఈ ఆల్గేలో ఏంటంటే ఎలాంటి వాస్కులర్ టిష్యూస్ కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే ఇవి ఉండడంలోనే వాటర్లో ఉంటాయి. సో వాటికి స్పెషల్గా ఏమీ స్ట్రక్చర్స్ అవసరం లేదన్నమాట. అండ్ ఆల్సో చాలా కెల్ప్స్ అలాంటి ఆల్గే కాకుండా మోస్ట్ ఆఫ్ ద ఆల్గే మరి చాలా చిన్నగానే ఉంటాయి వాటి బాడీ. కాబట్టి ఎక్కువ దూరం కూడా మనకి వాటర్ కానీ మినరల్స్ కానీ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాస్కులర్ టిష్యూస్ అనేవి ఉండవు. అండ్ వీటి బాడీ అనేది థాలస్లా ఉంటుంది అనమాట. థాలస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ని తీసుకుంటే ప్లాంట్లో రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్రూట్స్ ఇలా డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వేరేస్ ఆల్గేలో చూసుకుంటే మొత్తం ఒకలానే ఉంటుంది. సో రూట్ కానీ, స్టెమ్ కానీ, లీవ్స్ కానీ అలాగ డిఫరెన్సియేషన్ అనేది మనకు కనిపించదు. సో అలాంటి టైప్ ఆఫ్ బాడీని మనం ఏమంటామంటే థాలాయిడ్ అంటాం, లేదంటే థాలస్ ఫార్మ్స్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అండ్ ఆల్గేలో సైజ్ చూసుకుంటే ఈ ఆల్గే అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉండొచ్చు. మేబీ అవి యూనిసెల్యులర్ ఉండొచ్చు, అంటే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్లో ఉండొచ్చు. మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లామిడోమోనాస్, అంటే ఇది ఇలా ఉంటుంది క్లామిడోమోనాస్. అండ్ కొలోనియల్ స్ట్రక్చర్స్లో కూడా ఉండొచ్చు, అంటే కాలనీస్గా సింగిల్గా ఉండకుండా అన్ని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంబైన్డ్ అయ్యి కాలనీస్ లాగా ఫామ్ చేసి కూడా ఉండొచ్చు అనమాట. లైక్ వోల్వాక్స్ అంటే ఇలాగ కాలనీస్ లాగా అన్నీ కంబైన్డ్ అయ్యి ఫామ్ చేసి ఉండొచ్చు. లేదంటే ఫిలమెంటస్గా కూడా ఉండొచ్చు. ఫిలమెంటస్ అంటే ఏంటి? ఇలా పొడుగ్గా ఉండి ఒక ఫిలమెంట్ లాగా కూడా ఉండొచ్చు. అది మనకి యూలోథ్రిక్స్లో చూడొచ్చు, స్పైరోగైరాలో చూడొచ్చు. యూలోథ్రిక్స్ని మనం పాయింట్ వూల్ అని కూడా అంటాము, స్పైరోగైరాని పాయింట్ సిల్క్ అని కూడా అంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఇవే కాకుండా కెల్ప్స్ అనే ఆల్గే ఉంటాయి. ఇవి ఏంటంటే చాలా మ్యాసివ్ ఫార్మ్స్, చాలా జెయింట్గా ఉండి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఉంటాయి అన్నమాట. అలాగా కూడా మన ఆల్గే అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్గేలో రిప్రొడక్షన్ చూసుకుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ కనిపిస్తాయి. వెజిటేటివ్ రిప్రొడక్షన్, ఎసెక్షువల్ మెథడ్ అండ్ ఆల్సో సెక్షువల్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో కూడా ఆల్గే అనేది రిప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్లో ఎలా చేస్తుందంటే ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ ఆల్గే అనేది డిఫరెన్షియేట్ అవుతుందన్నమాట. అండ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైరోగైరా, ఇది స్పైరోగైరా, దీనిలో చూసుకుంటే ఫ్రాగ్మెంటేషన్ ఎలా జరుగుతుంది అంటే దీని బాడీ ఇలా ఉంటే బాడీ అనేది మల్టీ న్యూక్లియేటెడ్ కాబట్టి దీని బాడీ అనేది సెప్టాస్ కింద డివైడ్ అయ్యి ఫ్రాగ్మెంట్స్ లాగా ఫామ్ చేస్తుంది. తర్వాత ప్రతి ఒక్క ఫ్రాగ్మెంట్ కూడా కొత్త థాలస్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇది వెజిటేటివ్ రిప్రొడక్షన్. నెక్స్ట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకుంటే ఇది అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది స్పోర్ ఫార్మేషన్.
ద్వారా జరుగుతుంది. స్పోర్స్ అంటే మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి చాలా రకాలుగా. మేబీ ఆ స్పోర్స్ అనేవి ఫ్లాజెల్లేటెడ్ స్పోర్స్ ఉండొచ్చు, నాన్ ఫ్లాజెల్లేటెడ్ స్పోర్స్ ఉండొచ్చు, మేబీ జాకెటెడ్ ఉండొచ్చు, అంటే దాని చుట్టూరా ఆ స్పోర్స్ చుట్టూరా ఒక మెంబ్రెయిన్తో కవరే ఉండొచ్చు, లేదంటే నాన్ జాకెటెడ్ కూడా ఉండొచ్చు, అంటే ఎలాంటి మెంబ్రెయిన్ లేకుండా అలా కూడా డిఫరెంట్ టైప్స్లో మనకి స్పోర్స్ అనేవి కనిపిస్తాయి ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో. బట్ మోస్ట్ కామన్గా కనిపించే స్పోర్స్ ఏంటంటే జూస్పోర్స్ అనమాట. ఈ జూస్పోర్స్ అనేవి ఏంటంటే ఫ్లాజెల్లేటెడ్ స్ట్రక్చర్స్. సో ఫ్లాజెల్లా ఉంటుంది వీటికి అనమాట, ఇలా ఉంటాయి. ఫ్లాజెల్లా ఒక సెల్లా ఉండి వాటికి ఫ్లాజెల్లా ఉంటుంది, బైఫ్లాజెల్లేటెడ్. సో ఈ ఫ్లాజెల్లా ఉంది కాబట్టి అవి మొటైల్ స్ట్రక్చర్స్. ఇలాగా మొటైల్ స్ట్రక్చర్స్ ఉంటాయి జ్యూస్పోర్స్. ఆ ఒక్కొక్క జ్యూస్పోర్ కూడా కొత్త ఆర్గానిజం, కొత్త ఆల్గేని ఫామ్ చేస్తుంది అనమాట. ఇది జ్యూస్పోర్స్ ఇలా ఉంటాయి. ఒక జ్యూస్పోరాంజియం అనే ఒక శాక్లో ఈ జూస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఎసెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మనకి ఆల్గేలో ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవ్వడం ప్రాసెస్ ద్వారా సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఆల్గేలో కనిపిస్తుంది. అయితే అవి ఎలాంటి టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతున్నాయి అన్నదాన్ని బట్టి 3 టైప్స్లో ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది: ఐసోగామీ, అనైసోగామీ అండ్ ఊగామీ. సో ఫస్ట్ ఐసోగామీ. ఐసోగామీ అంటే 2 సిమిలర్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అయితే ఆ ప్రాసెస్ని మనం ఐసోగామీ అంటారు. సిమిలర్ గ్యామెట్స్ అంటే ఏంటి? మేబీ అవి సైజులో సిమిలర్గా ఉండాలి, రెండు ఐడెంటికల్గా ఉండాలన్నమాట. సైజులో, షేప్లో, స్ట్రక్చర్లో అంతా కూడా సిమిలర్గా ఉంటే అలాంటి గ్యామెట్స్ని మనం ఐసోగామెట్స్ అంటాం. అండ్ అవి ఫ్యూజ్ అయితే దాన్ని మనం ఐసోగామీ అంటాం. సో ఇవి ఐసోగామెట్స్ అనమాట. మేల్ అండ్ మేల్ రెండు కూడా సేమ్ ఒకలానే ఉంటాయి. మనం ఇది మేల్ ఇది ఫీమేల్ అని చెప్పి చెప్పలేం. అలాంటి వాటిని మనం గ్యామెట్స్ అంటాం. సో ఈ ఐసోగామెట్స్ అనేవి మేబీ ఫ్లాజెల్లేటెడ్ ఉండొచ్చు. ఫ్లాజెల్లేటెడ్ ఎందులో కనిపిస్తుంది అంటే క్లామిడోమోనాస్లో కనిపిస్తుంది. అండ్ నాన్ ఫ్లాజెల్లేటెడ్ కూడా ఉండొచ్చు. నాన్ ఫ్లాజెల్లేటెడ్ స్పైరోగైరాలో కనిపిస్తుంది. ఇది నాన్ ఫ్లాజెల్లేటెడ్ కాబట్టి వీటిలో మొటిలిటీ కూడా ఉండదు అనమాట. ఇవి నాన్ మొటైల్, ఎక్కడికి కదలవు. అవి ఐసోగామీ. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే అనైసోగామీ. అనైసోగామీ ఏంటంటే 2 డిస్సిమిలర్గా ఉన్న గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే ఆ ప్రాసెస్ని మనం అనైసోగామీ అంటాం. సో అలాంటి గ్యామెట్స్ని అనైసోగామెట్స్ అంటాం. సో అనైసోగామెట్స్ అంటే ఏంటి? 2 కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఒకటి పెద్దగా ఉంటుంది, ఇంకొకటి చిన్నగా ఉంటుంది. అలా సైజెస్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని మనం అనైసోగామీ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇది ఎందులో చూడొచ్చు అంటే కొన్ని సమ్ స్పీషీస్ ఆఫ్ క్లామిడోమోనాస్లో అనైసోగామీ అనే ప్రాసెస్ చూస్తాం. ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే ఊగామీ. ఊగామీలో ఏంటంటే ఫీమేల్ గ్యామెట్ అనేది నాన్ మొటైల్ ఉంటుంది, అంటే ఫ్లాజెల్లా ఉండదు అండ్ లార్జ్గా ఉంటుంది. మెయిల్ అనేది ఏంటి? చిన్నగా ఉంటుంది అండ్ ఫ్లాజెల్లా కూడా ఉంటుంది. సో మొటైల్ అనమాట. ఫీమేల్ అనేది పెద్దగా ఉంటుంది, నాన్ మొటైల్. మెయిల్ చిన్నగా ఉంటుంది, మొటైల్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యూజన్ని మనం ఊగామీ అంటాం. దీనిలో చూసుకుంటే ఫీమేల్కి వచ్చేసి పెద్ద గ్యామెట్ ఉంది అండ్ ఎలాంటి ఫ్లాజెల్లా కనిపించదు అనమాట, నాన్ మొటైల్. మెయిల్లో మనకి గ్యామెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చిన్నగా కూడా ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఫ్యూజన్ జరిగితే దాన్ని మనం ఊగామీ అని చెప్పి పిలుస్తాం. ఊగామీ జనరల్గా ఎందులో కనిపిస్తుంది అంటే వోల్వాక్స్లో, ఫ్యూకస్లో, ఇలాంటి వాటిల్లో మనకి ఊగామీ అని కనిపిస్తుంది అనమాట. So that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.